ప్రతి పండగలో ఒక మెసేజ్ ఉంటుంది. భోగి చేస్తారు, ఇళ్లలో చెత్త చెదారం మనం ఏళ్ల తరబడి పేరుకుపోతుంటాయి, అవన్నీ పురుగు పుట్ర వచ్చేస్తాయి, అవన్నీ క్లియర్ చేయడానికి నిప్పుల్లో పడేస్తాం. ఏడాదికి ఒకసారి వస్తుంది. ఎంత గొప్ప మెసేజ్. ధాన్యం ఇంటికి వచ్చే రోజు సంక్రాంతి. తర్వాత చలికాలం వస్తూ ఉంటే చలికాలంలో ఈగలు దోమలు ఎక్కువ అవుతాయి. అవన్నీ పోవాలంటే ఏం చేయాలి? పటాసులు కాలిస్తే ఆ పొగకు అవన్నీ చచ్చిపోతాయి. ఓకే, ఎంత మీనింగ్ఫుల్. ఇండియన్ పండగలు మామూలు సందేశాత్మకమైనవి కాదు. చాలా హైందవ పండగలు చాలా గొప్పవి. చాలామంది ప్రపంచంలో చాలామందికి తెలియవు. ఓకే, వండర్ఫుల్ సార్. నిజంగా మీరు వచ్చి ఇలాంటి అందమైన మెసేజ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వండర్ఫుల్ అనాలి, ఎందుకంటే వాళ్ళు ఉగాది పచ్చడి చేయాలి. ఓ, ఎవరైతే బాగా పచ్చడి చేస్తారో వాళ్ళకే వండర్ఫుల్ అంటాం మనం. అదే సార్, ఇప్పుడు యాక్చువల్గా మాకు సమస్య వచ్చి పడింది సార్. సింగిల్స్ గ్రేటా, కమిటెడ్ వాళ్ళు గ్రేటా? అంటే వీళ్ళు గ్రేటా వాళ్ళు గ్రేటా అనేది ఇద్దరు కొట్టుకుంటున్నారు సార్. దీనికి పరిష్కారం మీరే ఏం చెప్పాలి. లేదు, ఎవరు పచ్చడి బాగా చేస్తే వాళ్ళు గ్రేట్. ఓకే, ఇప్పుడు ఈ టీం వాళ్ళు చేస్తారా, ఆ టీం వాళ్ళు చేస్తారా? రెడీ, కమాన్ గైస్, పచ్చడి చేద్దాం. సో ఇంకా అసలైన షడ్రుచులతో ఉగాది పచ్చడి చేయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు, మీ వాళ్ళు రెడీగా ఉన్నాం. మా వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. మేము అస్సలు తగ్గేదే లేదు. చూద్దామా? చూద్దాం. ఓకే నాన్న సిద్ధు, మంచి పాట అనుకున్నాను. ఎస్, ప్లేన్ గా అలా ఊరికే చేసుకుంటే సాంగ్స్ పాడుకుందాం. ఓకేనా? మా టీం నుంచి అండ్ మీ టీం నుంచి ఒక ఓకే. కానీ నువ్వు పాడే పాటలో నుంచే, ఆ పదాల్లో నుంచే మేము ఒక పాట పాడతాం. ఓకే, మేము పాడే పాటలో నుంచి ఆ పదాలతోనే మీరు పాట పాడాలి. ఎస్, వి ఆర్ రెడీ. ఓకే ఓకే. చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా, అంతమంది ఒక్కలాగే కనబడుతుండే, తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా, కళ్ళను వదిలెల్లని వది కమ్మిన లేదు, చెప్పుల రెప్పలకే మాటొస్తే ఇక్కడ పెట్టినట్టుగా ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే, ఎవరంటే ఎదురైనది సంతోషాల గుండె. నువ్వేనా రాజకుమారి? యారి బామ్మ నీ హంస నడక, ఎందుకే తొందర తొందర, ముదుల గుమ్మ ఇందరి బొందర, రేపకే నా గుండెల దర. పాటలు పాడడమేనా? ఉగాది పచ్చడి ఏమైనా తయారు చేశారా? ఓకే, ఉగాది పచ్చడి తయారైపోయింది. 2 టీములు తయారు చేశారు, ఎంతో కష్టపడ్డారు. నేనైతే బలిపశువు కాగోరట్లేదు. మన ఉగాది పచ్చడి టేస్ట్ చేయడానికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. మీరు ఇలా జరిగితే వాళ్ళు అలా కనిపిస్తారు. ఓకే, ఒకసారి జరగండి, అటు కొంచెం జరగండి, కొంచెం అటు జరగండి. 4 ఉన్నారు, ఉగాది పచ్చడి టేస్ట్ చేయడానికి వచ్చారు. అతిథులకు స్వాగతం. అందరికీ విశ్వవస్తు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు ప్రేక్షకులకి, చైర్మన్ గారికి అందరికీ శుభాకాంక్షలు. ఇద్దరిది బాగుంది, కాకపోతే కొంచెం ఎక్కువగా బాగుంది ఫస్ట్ టేస్ట్ చేసింది. చాలా సార్ మీరు చెప్పండి. సార్ మీరు ఓకే ఓకే, మీరు
ఒకటి పులుపుగా ఉంది ఒకటి తీపిగా ఉంది. అంటే రెండు బాగున్నాయి. అంటే ఒక్కళ్ళదేమో ఒపీనియన్ అటు ఇటు అయింది, ఇద్దరిది సమానం ఉన్నది కాబట్టి ఇద్దరు సమానం కింద లెక్క. లేదండి, నేను స్పష్టంగా రెండు బాగున్నాయి, ఒకటి ఎక్కువగా బాగున్నాయి. షడ్రుచులు ఉన్నాయి. ఆల్ ఆర్ ఈక్వల్, సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అంటారు. సో యూ బోత్ ఆర్ మోర్ ఈక్వల్. హిందీలో ఒక మాట ఉంది, ఢిల్లీ కా లడ్డు జో ఖాయా ఓ పస్తాయా, జో నహీ ఖాయా ఓ భీ పస్తాయా. అంటే హిందీ ఎవరికి రాదని నాకు అర్థమైపోయింది. ఢిల్లీ కా లడ్డు చాలా ఫేమస్, ఢిల్లీలో ఉండే లడ్డు చాలా ఫేమస్. అది ఎవరు తిన్నారో వాళ్ళు బాధపడ్డారు, అబ్బా తినేసానే అని. ఎవరు తినలేదో అబ్బా తినలేదని బాధపడతారట. తిన్నవాళ్ళు బాధపడతారు, తినని వాళ్ళు బాధపడతారు. సింగిల్స్ ఎప్పుడు కమిటెడ్ అయిపోవాలి అని ఎదురు చూస్తారు. కమిటెడ్ వాళ్ళు ఎప్పుడు సింగిల్గా ఉంటే బాగుంటుందేమో అంటారు. అంటే అటు వాళ్ళు ఇటు రావాలనుకుంటారు, ఇటు వాళ్ళు అటు రావాలనుకుంటారు. అది ప్రకృతి సహజం. సో మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి, అందరూ సమానం కాబట్టి, మీ పచ్చడి వాళ్ళు, వీళ్ళ పచ్చడి వాళ్ళు, పచ్చడి కింద తినేయండి, పంచండి అమ్మ.